రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని సర్కార్ను పీడీఎస్యూ డిమాండ్ చేసింది. హైదరాబాద్లో విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు పీడీఎస్యూ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పీడీఎస్యూ నాయకులు విద్యాశాఖ అధికారులకు మెమోరాండం అందజేశారు. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో 25% పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు పీడీఎస్యూ నేతలు. విద్యా హక్కు చట్టంతో పాటు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఇప్పటి వరకు ఆ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాలేదు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం కూడా ఈరోజు పేదలకు 25% సీట్లు ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలలో కల్పించడంలో కూడా ఈరోజు విఫలమవుతున్నాయి. అదేవిధంగా విద్యారంగ సమస్యలు ఈరోజు జూన్ నెల ప్రారంభమై ఈరోజు చివరికి వచ్చినా కానీ ఈరోజు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కాబట్టి విద్యారంగ సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు పీడీఎస్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన కూడా పాత సమస్యలే ఇప్పటికీ విద్యార్థులను వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 612 మండలాల్లో ఇప్పటికీ 512 ఎంయూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లనే 64 డిప్యూటీవీ పోస్టులు 62 డిప్యూటీవీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లనే అనేకమైనటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ కూడా పుస్తకాలు అందట్లేదు, అదేవిధంగా బట్టలు అందడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద దృష్టి పెట్టి ఈ రోజు చర్చ చేస్తున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా విద్యారంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ